ఏ కౌంటీ వీడియోలో సరే బ్యాటింగ్ గురించి చెప్తారు, బౌలింగ్ గురించి చెప్తారు, కానీ ఫీల్డర్ గురించి ఎవడో చెప్పడు. ఈ యొక్క 6 ఆపడం వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అసలు ఏం జరిగిందో చూద్దాండి. రంగన్న, టుడే కౌంటీ ఎవరెవరికి? రణపేట ధర్మేంద్ర, విజయవాడ మణి 68 కొట్టాలి. బ్యాటింగ్ కి విజయవాడ మనన్న, బౌలింగ్ కి కొడతాడంట ధర్మేంద్ర. సరదాగా ఆపేస్తాడు. నిజమా? నిజంగా విజయవాడ ఆపేస్తాడా? సరదాగా. ఈ కౌంటీ ఎవరు కొడతారు? ఎవరు? మణి, విజయవాడ మణి. ఫస్ట్ బాల్ గాల్లో ఉంది, బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. క్యాచ్ పడతాడా? లేదు, సింగిల్ రన్. సెకండ్ బాల్ మిస్ అయింది, బ్లాక్ బంతి, డాట్ బాల్. బెజవాడ మనన్న స్టెప్ అవుట్ అయి కొట్టాడు. బై 6 లాంగ్ ఆఫ్ మీద, చాలా పెద్ద 6. శ్రీహరికోట. తర్వాత ధర్మా నుంచి మంచి బ్లాక్ బంతి, బాల్ మిస్ అయింది, డాట్ బాల్. తర్వాత బంతి బ్యాట్ కి అయ్యి నేరుగా కీపర్ చేతులకి, కానీ గుడ్ క్యాచ్ పెట్టాడు. క్రికెట్ గోన్. మరొక బ్లాక్ బంతి బ్యాక్ సైడ్ ద్వారా వెళ్తాం వల్ల నో రన్, డాట్ బాల్. బెజవాడ మనన్న ఇది కొట్టాడు బై ఫుల్ టాస్ ని. నేను నేరుగా శ్రీహరికోట అనుకున్నా, అది చేతిలో పడి క్యాచ్ అవుట్, వికెట్ గోన్. ధర్మా నుంచి మరొక బ్లాక్ బంతి, డాట్ బాల్, బ్యాక్ సైడ్ వెళ్తాం, నో రన్. ఈ బాల్ విజయవాడ మనన్న స్ట్రైట్ ఆడాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం వల్ల సింగిల్ రన్. డీప్ పాయింట్లో కొట్టాడు, అది నేరుగా ఫీల్డర్ చేతిలో దాటుకొని జనాలను దాటుకొని 4 వెళ్తుంది అనుకుంటా. లేదు, ఫీల్డింగ్ ఎఫర్ట్ ద్వారా 2 runs, గుడ్ ఫీలింగ్. ఇది కూడా నో ఫుల్ టాస్, బ్యాక్ సైడ్ వెళ్ళడం వల్ల నో రన్. మనన్న కొట్టాడు భయ 6. ఇది నేరుగా క్యాచ్ దొరకాల్సింది, కానీ బట్ ఏంటంటే ఇద్దరు ఫీల్డర్ వల్ల క్యాచ్ మిస్ అవడం వల్ల 6 runs. ఈ 6 అన్నవరం గ్రౌండ్లో కొడితే వెళ్ళి విజయవాడలో పడింది. చాలా పెద్ద శ్రీహరికోట. నేరుగా ఫీల్డర్ చేతిలోకి సింగిల్ రన్. బాబాయ్ ఎన్ని బాల్కి కొట్టాలి? బాబాయ్ 7 బాల్కి 22 కొట్టాలి. కొడతాడంటవా? కొట్టేస్తాడు. ఇది గ్రౌండ్ లో చూసిన వాళ్ళు అందరూ 6 అనుకున్నారు, కానీ మ్యాచ్ స్వరూపం మార్చింది. ఈ క్యాచ్ 6 వెళ్ళే బాల్ని ఆపడం ద్వారా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. గుడ్ ఫీలింగ్ చేశాడు మణి. ఇంకా 6 బాల్కి 20 కొట్టాల్సి వచ్చినప్పుడు డాట్ బాల్ వేసాడు ధర్మేంద్ర. ఇంకా మనని 6 కొట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఊపు వచ్చింది. ఇంకా కావాల్సింది 3 బంతులు 17 runs. అలా అనుకున్నప్పుడు ఇంకో 6 కొడతాను అనుకున్నాను మనన్న, కానీ అది 6 వెళ్ళలేదు. నేరుగా ఫీల్డర్ చేతిలో 2 runs, మ్యాచ్ గెలిచాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర అంటారా బాబు? రమణకపేట బౌలింగ్ వేసింది ఎవరు? చెప్పాగా ధర్మేంద్ర 1 side మ్యాచ్ అది. మన పేజ్ ని ఫాలో చేయండి. కౌంటీ మ్యాచెస్ వస్తూనే ఉంటే మీరు చూస్తూనే ఉండండి. ఫాలో కొట్టు గురు.